హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు సంధ్యాతో సంతోషం. ఈ వీడియోలో నేను షికాగో నుంచి నార్వేకి ఎట్లా వెళ్ళాను, నా జర్నీ ఎట్లా ఉండింది, తర్వాత నార్వేలోని బర్గెన్ సిటీలోకి వెళ్ళిన తర్వాత నేను ఏం చేశాను, ఎక్కడున్నాను అన్నీ డీటెయిల్గా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకొకటి, నార్వేలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అట్రాక్షన్స్, అది కూడా వెళ్ళి చూసేద్దాము. ఓకేనా, లెట్స్ స్టార్ట్. నా జర్నీలో ఫస్ట్ స్టాప్ షికాగో నుంచి మ్యూనిక్ ఎయిర్పోర్ట్ చాలా విశాలంగా పెద్దగా ఉండింది, కొంచెం బోర్గా కూడా ఉండింది. సరే, అక్కడ కాసేపు రెస్ట్ తీసుకుని ఆస్లోకి ఫ్లైట్ ఎక్కాను. ఆస్లో అంటే నార్వే క్యాపిటల్. చాలా బ్యూటిఫుల్గా ఉండింది. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత కాసేపు ఫుడ్ తిన్నాను, మచ్ నీడెడ్ ఫైబర్ అండ్ న్యూట్రిషన్. ఒక 1.5 ట్రావెల్ తర్వాత అయిపోయిన తర్వాత నార్వే ఆస్లోలో ఎయిర్పోర్ట్లో అంత ఇంటికి రాయటానికి అంత చెప్పుకోదగిందేమీ లేదు. ఇప్పుడు ఎనీవే ఫైనల్గా బర్గెన్కి ఫ్లైట్ ఎక్కాను, బర్గెన్లో ల్యాండ్ అయ్యాను. దిగిన వెంటనే హోటల్కి వెళ్ళటానికి ఎయిర్పోర్ట్ నుంచే ట్రైన్ తీసుకున్నాను. యూజువల్గా ఏ సిటీకి వెళ్ళినా సరే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా కన్వీనియంట్. యూరోప్లో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా బాగుంటుంది. ఎప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి వెళ్ళాలన్నా చక్కగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఇది ఓపెన్ ట్రామ్ అనమాట. ఇంట్రెస్టింగ్గా ఉండింది జర్నీ. దారిలో పెద్ద చూడటానికి ఏమీ లేదు. ఎనీవే హోటల్ వచ్చేసి నేను మాక్సీ హోటల్ తీసుకున్నాను. సెంటర్ కంటే ఒక 30 మినిట్స్ వాకింగ్ అనమాట. యూజువల్గా ఐదర్ సెంటర్లో తీసుకుంటాను, లేకపోతే జస్ట్ కొంచెం దూరంలో తీసుకుంటాను, వాకింగ్ డిస్టెన్స్లోనే. ఎయిర్బిఎన్బి కానీ హోటల్ కానీ ఏది చీప్ అయితే అది. ఈసారి వచ్చేసరికి బర్గెన్లో నాకు మాక్సీ హోటల్ ఒకటి బాగా బెస్ట్గా అనిపించింది. ఆల్రెడీ అమెరికాలో నేను ఉంటాను, అక్కడ ఎక్స్పెన్స్ సేమ్గానే అనిపించింది. ఇంకా తెలిసిన హోటల్ కదా, హ్యాపీగా కన్వీనియంట్గా కంఫర్టబుల్గా ఉంటే సరిపోతుంది, కొత్త కంట్రీలో మళ్ళీ కొత్త హోటల్ లాగా అనుకోకుండా అని. హోటల్ అయితే ప్రెట్టీగా ఉండింది. అదిగో అదే నా రూమ్లో నుంచి వ్యూ. వీళ్ళు ఓపెన్ లేక్స్లో స్విమ్మింగ్ చేసేస్తూ ఉంటారు. అది ఇక్కడ స్కాండినేవియాలో కల్చర్ అనమాట, లేక్స్లో స్విమ్మింగ్ చేసేయటం. ఇంకా ఒక 1.5 days లాంగ్ జర్నీ అయిన తర్వాత యూజువల్గా హోటల్కి వచ్చినప్పుడు అట్లా ఒకసారి పడిపోతాను. ఇంకొకటి ఏంటంటే, కొత్త కంట్రీస్కి వెళ్ళినప్పుడు, ఎస్పెషలీ యూరోప్కి వెళ్ళినప్పుడు, నేను హోటల్కో ఎయిర్బిఎన్కో వెళ్ళి చెక్ ఇన్ చేయగానే వెంటనే అక్కడ దగ్గరలో ఉన్న గ్రోసరీ స్టోర్ చూసుకుంటాను. ఆ గ్రోసరీ స్టోర్లో టిపికల్గా వాటర్ తీసుకుంటాను, ఇంకా ఇన్స్టెంట్ కాఫీ అండ్ దెన్ ఫ్రూట్. ఇదొక చిన్ని బుజ్జి గ్రోసరీ స్టోర్ హోటల్కి పక్కనే ఉండింది. అక్కడికి వెళ్ళి నాకు కావాల్సి తీసుకున్నాను. చాక్లెట్స్ తినాలని చాలా టెంప్టింగ్గా అనిపించింది. సరేలే, ఇంకా 9 రాత్రి చాక్లెట్స్ ఏమి తింటాము, మళ్ళీ దాని ఎఫెక్ట్ రేపు ఉంటుంది కదా అని అలాగే కంట్రోల్ చేసేసుకున్నాను. చిన్న గ్రోసరీ స్టోర్ కాబట్టి అందులో పెద్ద స్పెషల్ ఏమీ లేదు. బనానాస్, ఇంకా ఐ డోంట్ నో వేరే ఫ్రూట్ కదా తీసుకున్నట్టున్నాను, ఇంకా ఇన్స్టెంట్ కాఫీ. మాక్సీకి వచ్చేస్తే స్టాండర్డ్ హోటలే కదా, కొంచెం నాకు బాగా అనిపించింది. కంఫర్టబుల్ హోటల్, తెలిసిన హోటల్, మంచి ఎక్స్పీరియన్స్ అయ్యింది. లేకపోతే కొన్నిసార్లు ఈ కంట్రీలో హోటల్స్కి వెళ్ళి టిపికల్గా సర్ప్రైజ్ అవుతాము. నాకైతే ఇది ఒక 30 minutes వాక్. ఎక్కడ డౌన్ టౌన్ నుంచి లేకపోతే ఓల్డ్ టౌన్ సెంటర్ నుంచి జస్ట్ 30 minutes వాక్. అది మనకు పెద్ద బిగ్ డీల్ కాదు కదా. ఈ హోటల్ రూమ్లో కెటిల్ లేదు. రిక్వెస్ట్ చేస్తే కింద నాకు కెటిల్ ఇచ్చారు. యూజువల్గా ఇట్లా యూరోప్కి వచ్చినప్పుడు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కోసం పరిగెట్టకుండా చక్కగా ఒక ఇన్స్టెంట్ కాఫీ తాగేసి ఫ్రూట్ తినేస్తే అట్లీస్ట్ ఫ్యూ అవర్స్ వెంటనే పరిగెట్టకుండా ఉంటుంది. ఇప్పుడు లెట్స్ గో సీ అవర్ మెయిన్ అట్రాక్షన్. పొద్దున్న 7 కూడా కాలేదు, ఎంత బ్రైట్గా ఉందో. యాక్చువల్లీ నేను 5:30కి లెగ్సాను, ఎందుకంటే ఇవాళ మనకు లాంగ్ జర్నీ ఉంది. అసలు 5:30కి లేస్తేనే సన్ ఉంది. రాత్రి అయితే 10 o'clock పడుకున్నా, అప్పుడు కూడా కొంచెం సన్ ఉండింది, లైట్ ఉండింది. ఇక్కడ సన్సెట్ అవ్వదన్నమాట సమ్మర్లో. ఇవాళ మనం ఫ్యోర్డ్కి వెళ్ళిపోతున్నాం. హార్డెంజర్ ఫ్యోర్డ్ అని చాలా ఫేమస్. ఈ బర్గెన్ టౌన్ నుంచి అది వెళ్ళటానికి యాక్చువల్లీ ఒక 2-3 hours పడుతుంది. చాలా పెద్ద జర్నీ, బట్ వెళ్ళి చూద్దాము. దారిలో అసలు ఆ ఫ్యోర్డ్ అంటే ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ, అదంతా చెప్తాను. అదిగో బస్ స్టాప్, మన ఫస్ట్ బస్. మనం అక్కడికి వెళ్ళాలంటే బస్సు, బోట్ ఇవన్నీ ఉండాలి. ఇది 7:25కి ఫస్ట్ బస్ తీసుకుని మన హోటల్ నుంచి ఇది ఒక 15 minutes వాకింగ్. ఫ్యోర్డ్స్ అది స్పెల్ చేయడానికి FJORD. సో జే సైలెంట్, వాటి నేమ్ ఫ్యోర్డ్ అనమాట. ఫ్యోర్డ్స్ అంటే ఏంటంటే సీ వాటర్ ఇన్లాండ్కి వచ్చేస్తుంది.
నారో ఇన్లెట్స్లో ఇన్లాండ్కి వచ్చేస్తుంది. మళ్ళీ సరౌండింగ్స్ అన్నీ కూడా గ్లేషియర్స్, అంటే ఐస్ షీట్స్ ఉండే కదా బ్యాక్ ఇన్ ద డే, ఆ గ్లేషియర్స్ మౌంటైన్స్ నుంచి మెల్ట్ అయ్యి క్లిప్స్ ఫామ్ చేస్తాయి. సో నారో ఇన్లెట్ ఆఫ్ సీ వాటర్ లోపలికి వచ్చేసి ఇన్లాండ్కి వచ్చేసి ఈ క్లిప్స్ ద్వారా సరౌండ్ అయ్యి ఉంటాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. చిన్న సందులో నుంచి కొండల సందులో నుంచి వాటర్ వెళ్తున్నట్టు ఉంటుంది. దాని చుట్టూ చాలా విలేజెస్ అవి కూడా ఉంటాయి. ఇప్పుడు మనం వచ్చింది హార్డెంజర్ ఫ్యోర్డ్ అని, వన్ ఆఫ్ ద పాపులర్ ఫ్యోర్డ్స్. ఫ్యోర్డ్ అంటే బర్గెన్ దగ్గర ఉంటాయి అన్నమాట. బర్గెన్ వచ్చేసి ఆస్లోకి అట్లీస్ట్ 6 hours ట్రైన్ రైడ్, 1.5 hours ఫ్లైట్ రైడ్. ఈ ఫ్యోర్డ్స్ చాలా రిమోట్ ప్లేసెస్లో ఉంటాయి అన్నమాట. అందుకని ఏమవుతుందంటే వీటికి వెళ్ళటానికి బస్సులు, ట్రైన్లు, బోట్లు క్యాచ్ చేయాలి. ఇదిగో మనం ఇప్పుడు ఒక బోట్ మీద ఉన్నాం. మనం ఒక బస్సు క్యాచ్ చేసాము. ఆ బస్సు వచ్చేసి మనకి బోట్ వెళ్ళే టైంకి దింపింది. అప్పుడు బోట్లోకి వచ్చేసాం అనమాట. మనం వచ్చిన హార్డెంజర్ ఫ్యోర్డ్ దీని స్పెషాలిటీ ఏంటంటే దీని చుట్టూరు విలేజెస్ ఉన్నాయి. అట్లీస్ట్ ఒక 14-15 వరకు విలేజెస్ ఉన్నాయి. అదిగో ఆ ఫ్యాంప్లెట్లో మొత్తం విలేజ్ ఇన్ఫర్మేషన్ రాశారు. 15 ఏంటి, ఎన్ని ఉన్నాయి, అట్లీస్ట్ ఒక 20 వరకు ఉన్నాయి. ప్రతి విలేజ్లోనూ ఒక స్పెషాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్లో ఆర్కిడ్స్ ఉంటాయి, యాపిల్స్ గ్రో చేస్తారు, అందుకని అక్కడ సైడర్ బాగా పాపులర్. ఒక విలేజ్లో హైకింగ్ బాగా పాపులర్. ఒక విలేజ్లో ఫుల్ వాటర్ ఫాల్స్ అయి ఉంటాయి. సో యూజువల్గా ఏం చేస్తారంటే జనాలు ఇట్లాగా వచ్చి ఒక విలేజ్లో ఉండి ఒక 2-3 రోజులు అటు ఇటు ఫ్యోర్డ్ని చూసుకుని వెళ్తారనమాట. ఒకటి ఏంటంటే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కనెక్ట్ అయి ఉంటుంది. బోట్స్లో వెళ్ళాలి కాబట్టి వాటికి ఒక స్కెడ్యూల్ ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళటానికి లేదు. అందుకనే పొద్దున్నే మనం 5:30కి లేసి 7:30కి అట్లా వచ్చాం. ఈ బోట్ ఇంట్రెస్టింగ్గా ఉండింది, కంఫర్టబుల్గా ఉండింది. బాత్రూమ్స్ అవి క్లీన్గా ఉండినాయి, తినడానికి ఒక స్నాక్స్ అవి ఉండినాయి. ఈ బోట్లో ఒక 2-3 hours ఉన్నాము. బోట్లో వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల సీనరీస్ బాగున్నాయి. ఈ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా ప్లెజెంట్గా, బ్యూటిఫుల్గా ఉండింది. నార్వేలో మోస్ట్ పాపులర్ న్యాచురల్ బ్యూటీనే. జనాలు నార్వేకి వచ్చేదే ఫుల్గా ఈ న్యాచురల్ బ్యూటీని ఎంజాయ్ చేయడానికి, ఇంకా హైకింగ్ అవి చేయడానికి. సో ఎనీవే బ్యూటిఫుల్ విలేజ్ అంతా క్రాస్ చేసుకుంటూ మన డెస్టినేషన్కి వచ్చాము. మన డెస్టినేషన్లో ఈ బోట్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ ఎట్లా ఉంటుందంటే జనాలు హ్యాపీగా ఈ స్కెడ్యూల్స్ ఫాలో అయ్యి సింపుల్గా ఒక టౌన్కి వచ్చేస్తే ఆ టౌన్లో వీళ్ళు ఏంటంటే టూర్స్ అరేంజ్ చేస్తారు. ఆ టూర్ బస్సులు కూడా మనం వచ్చే వరకు ఎక్కడికి వెళ్ళవు. మనం ఎక్కబోయే టూర్ బస్ ఏంటంటే ఇది ఒక ఏంటది టూరిస్ట్ స్పాట్కి తీసుకువెళ్తుంది. నాకు ఫుల్గా ఆకలేసిన పాటికి, సో అందుకని ఫుల్గా ఫుడ్ తినేసాను. ఆ టూరిస్ట్ స్పాట్లో చూడటానికి ఏమున్నాయి, కొంచెం షాప్స్ అవి ఉన్నాయి. తర్వాత ఏమో ఒక స్టోరీ చెప్పారు. ఒక థియేటర్లో ఫుల్గా అసలు నార్వే న్యాచురల్ బ్యూటీ గురించి చూపించారు. అది కొంచెం బాగుండింది, మంచి ఎక్స్పీరియన్స్ అయ్యింది. కాకపోతే నా ఒపీనియన్ అయితే ఈ పర్టిక్యులర్ పార్ట్ ఆఫ్ ద టూర్ పెద్ద ఇదిగా ఏమీ లేదు. ఏముంది, రెస్టారెంట్లో కూర్చుని తిని కాసేపు ఆ స్టోర్స్ అవి చూడటం. బట్ ఇదవే నాకైతే బాగానే ఉండింది. ఫుల్గా ఫుడ్ తిన్నాను. వాళ్ళు చూపించిన వీడియోస్ చూపించాను. నార్వే హిస్టరీ గురించి తెలుసుకోవడానికి ఇదొక మంచి ప్లేస్. అక్కడ టోపోగ్రఫీ ఎట్లా ఉంటుంది, పాతకాలంలో ఎట్లా ఉండేవాళ్ళు, వీటన్నిటికీ కొంచెం ఎడ్యుకేషనల్గానే ఉండింది ఈ ప్లేస్. ఓకే, ఆఫ్ టు అవర్ నెక్స్ట్ డెస్టినేషన్ విచ్ ఇస్ అ వాటర్ ఫాల్. ఇప్పుడు మనం ఒక ఫేమస్ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చాము. ఇది సెకండ్ లార్జెస్ట్ వాటర్ ఫాల్ అంట నార్వేలో. ఇప్పుడు ఒక 3 PM అట్లా అయిందా, లేదు 1:45 అయింది. మనం ఎప్పుడో 7 o'clockకి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి నార్హెన్సమ్ అనే ప్లేస్కి వచ్చి అక్కడి నుంచి ఒక 2.5 గంటలు బోట్లో 5 ఫోర్క్ అనే ప్లేస్కి వచ్చి 5 ఫ్యూర్. తర్వాత అక్కడి నుంచి ఒక నేచర్ కన్జర్వేటరీ సెంటర్కి వెళ్ళాము. అదంతా స్పెషల్గా అయితే ఏమీ లేదు, బట్ ఒక స్టాప్ అంతే. ఇప్పుడు ఈ వాటర్ ఫాల్కి వచ్చాం. వెనకాలంతా ఫెరోషియస్ వాటర్ ఫాల్స్, ఫుల్గా చాలా లార్జ్గా ఫోర్స్ఫుల్గా ఉన్నాయి. డిఫరెంట్ పిక్చర్ పాయింట్స్ ఉన్నాయి. అదిగో అక్కడున్న జనాలు, మళ్ళీ అక్కడెక్కడో ఉన్నారు. మనం ఇందాక వచ్చాము, అక్కడ ఉన్నారు.
ఫైనల్లీ ఇంకో వ్యూ పాయింట్కి వచ్చాము. ఫస్ట్ అక్కడి నుంచి పిక్చర్ తీసుకున్నాము, తర్వాత అక్కడ బ్రిడ్జ్ అంతా నడుచుకొచ్చాము. ఇప్పుడు ఈ వాటర్ ఫాల్ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాము. ఈ బస్ ట్రిప్ అయిపోయింది, 3 hours బస్ ట్రిప్. ఇప్పుడు మళ్ళీ మనం బోట్ ఎక్కేసి మళ్ళీ ఒక 2 hours 20 minutes ట్రావెల్ చేసి ఇప్పుడు నార్హాంప్టన్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక 1.5 hours బర్గెన్కి బస్ అన్నమాట. అందరూ వెయిట్ చేస్తున్నారు బోట్ ఎక్కడం కోసం. ఇదొక ప్రెటీ విలేజ్. ఇదిగో అక్కడ ఇంకొక బోట్. డిఫరెంట్ కంపెనీస్ బోట్స్ ఉంటాయి. సమ్టైమ్స్ కొన్ని ప్యాకేజెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ కంపెనీ వచ్చేసి norlet.no. ఓకే, norlet.no. ఈ కంపెనీ వెబ్సైట్కి వెళ్తే వీళ్ళే అమ్మేస్తారు ఈ ప్యాకేజ్ మొత్తం. ఇప్పుడు నేను ఇండివిజువల్ కొనుక్కున్నా, యాక్చువల్లీ సిమిలర్ ప్రైస్ అయ్యింది, బట్ వాళ్ళే అమ్మేస్తారు. ఇట్స్ ఓకే, మన కన్వీనియన్స్ బట్టి చూసుకోవట్లే అనమాట. బోట్ జర్నీలో ఆన్ ద వే బ్యాక్ మంచి అట్రాక్షన్స్ చూపిస్తారు. ఇదిగో ఇది ఇంకొక వాటర్ ఫాల్. నార్వే అంటే ఇంకా ల్యాండ్ ఆఫ్ వాటర్ ఫాల్స్ అనమాట. ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి. వ్యూ అది అంతా బాగానే ఉండింది. ఇంకొక 2.5 hours రైడ్ మనకి. తర్వాత మనం ఇంకొక చోట్కి వెళ్ళిపోతాము. ఈ బ్రిడ్జ్ వచ్చేసి చాలా పాపులర్ బ్రిడ్జ్. దీన్ని హార్డెంజర్ బ్రిడ్జ్ అంటారు. యూజువల్గా జనాలు బాగా కారులో కూడా వస్తారనమాట. అందుకని ఈ బ్రిడ్జ్ల మీద నుంచి వెళ్తే చాలా మంచి వ్యూ ఉంటుందని. నాకైతే ఈ బ్రిడ్జ్ సీనరీ చాలా నచ్చింది. అందుకని అంత డీటెయిల్డ్గా వెళ్ళి వీడియో తీసుకున్నాను మీకు చూపించడం కోసం. ఆ బోట్ వెళ్ళేప్పుడు చాలా బాగుంది, కానీ వచ్చేప్పుడు మరీ లాంగ్ అయిపోయింది, 2.5 hours. ఇప్పుడేమో ఒక వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాం. బస్ ఎక్కి కూర్చున్నాను. ఈ వాటర్ ఫాల్ స్పెషాలిటీ మనకి వెళ్ళే వరకు తెలియదు, చూద్దాం ఏంటో. నార్వేలో బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్కి కొలతే లేదు. అఫ్కోర్స్ ఇందాక చూసినంత వాటర్ ఫాల్ అంత హ్యూజ్ కాదు, కానీ చాలా ఫెరోషియస్గా బ్యూటిఫుల్గా ఉంది. ఎప్పుడు వాటర్ ఫాల్ వెనకాల ఉండి చూడలేదు కదా, వాటర్ ఫాల్ వెనకాల భలే ఉంది. మళ్ళీ తిరిగి బస్ తీసుకుని బర్గన్కి వెళ్ళేపాటికి ఈజీగా 8:45-9 PM అయిపోయింది. అయినా లైట్ బాగా ఉంటుంది బర్గన్లో. అప్పుడు ఒక ఫిష్ మార్కెట్కి వెళ్ళాను. బర్గన్లో ఫిష్ మార్కెట్ పాపులర్, సీ ఫుడ్ పాపులర్. అక్కడికి వెళ్ళి ఫుల్గా సీ ఫుడ్ కుమ్మేశాను. శామన్ ఇంకా ఫిష్ సూప్ కూడా కుమ్మేశాను. అసలు ఈ ఫిష్ మార్కెట్ ఎట్లా ఉంటుంది అనే డీటెయిల్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూడండి. మరి సంధ్యాతో సంతోషంకి వచ్చినందుకు థ్యాంక్ యూ. చక్కగా వీడియోని లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చి చూడండి. సంధ్యాతో సంతోషం. బాయ్.